Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nakireddy. సో మనకు ఆల్రెడీ డే 79 అయితే కవర్ అయిపోయింది. సో మనం డే 79లో ఈ కేస్ ఎలా సెటప్ చేయాలి, అలాగే నోట్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది మనం చూసాం. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ కేస్ సెటప్ అనేది కొంచెం బిట్ ఆఫ్ కాంప్లెక్స్‌గా ఉంటది. సో మనం సెటప్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వాలని కూడా చెప్పుకున్నాం. Now we are going to talk about day 80. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 80, సో మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కసారి మనం డోకర్‌లోకెళ్ళి చూస్తే, మనం డోకర్‌లో సంథింగ్ కాల్డ్ ఇమేజెస్ గానీ, కంటైనర్స్ గానీ క్రియేట్ చేసే ముందు డోకర్ ఆర్కిటెక్చర్ తెలుసుకున్నాం. బికాస్ ఆ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొనే మనకి డోకర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎలా కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది అనేది మనం చూసాం. ఇన్ ద సిమిలర్ వే కుబర్నెటీస్‌లో గూడా మనకి ఈ ఆర్కిటెక్చర్ అర్థమవుతే, సో కుబర్నెటీస్‌లో క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్ గానీ, రిసోర్సెస్ గానీ ఎలా క్రియేట్ అవుతున్నాయనేది మనకి ఈజీగా అర్థమవుతది. ఇక్కడ మనం కుబర్నెటీస్‌లో ఆబ్జెక్ట్స్ లేదంటే రిసోర్స్ క్రియేట్ చేయడం అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్సే. సో, ఇక్కడ మనం కంటైనర్స్‌ని కాల్ చేయకుండా ఈ కంటైనర్స్‌నే మనం పాడ్ అంటాం. పాడ్ అని, రెప్లికా సెట్ అని, సర్వీస్ అని, డిప్లాయ్‌మెంట్స్ అని ఇలా చాలా చాలా రిసోర్సెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఉన్నవి. మనం స్లోగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతున్నాయి అంటే, ఇఫ్ యూ అండర్‌స్టాండ్ దిస్ ఆర్కిటెక్చర్, సో యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దీస్ యాక్టివిటీస్. అండ్ మనకి ఇంటర్వ్యూస్‌లో కూడా నంబర్ ఆఫ్ పీపుల్ అడుగుతుంటారు. టెల్ మీ కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్. సో, ఆర్కిటెక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనం స్లోగా డీటెయిల్‌గా చూద్దాం. ఎలా పనిచేస్తది? ఏ కాంపోనెంట్స్ ఉన్నవనేది కూడా మనం స్లోగా చూద్దాం. సీ హియర్, దిస్ ఈస్ ద కుబర్నెటీస్ ఆర్కిటెక్చర్. సో, మనకి మాస్టర్ ఉంటుంది. సేమ్ లైక్ యాన్సిబుల్ మాస్టర్. ఇక్కడ కుబర్నెటీస్ మాస్టర్ ఆర్ కుబర్నెటీస్ కంట్రోల్ ప్లేన్ అంటారు. సో, దాని తర్వాత మనకి నోడ్స్ ఉంటాయి. మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే కుబర్నెటీస్ మనకి గ్రాఫికల్‌గా గూడా అవైలబుల్ ఉంది. అలాగే సీఎల్ఏ ద్వారా గూడా మనం ఆపరేట్ చేయొచ్చు. మనం సీఎల్ఏ ద్వారానే ఆపరేట్ చేస్తున్నాం. సో, కుబర్నెటీస్‌లో గూడా మనకి పెయిడ్ వెర్షన్ ఉంది. ఇఫ్ యూ టేక్ పెయిడ్ వెర్షన్ వి కెన్ గెట్ ద యూజర్ ఇంటర్ఫేస్. సో, గ్రాఫికల్‌గా ఆపరేట్ చేయొచ్చు. గ్రాఫికల్‌గా ఆపరేట్ చేస్తున్నాము అంటే సంథింగ్ కాల్డ్ వి విల్ గెట్ ఎక్స్‌ట్రా ఫీచర్స్. సో, థాట్స్ ఇట్. సో, నౌ ఇక్కడ మనం మాస్టర్ తీసుకుంటే మాస్టర్‌లో కొన్ని మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. చూడండి, ఏపీఐ సర్వర్ అండ్ స్కెడ్యూలర్ అండ్ కంట్రోలర్ మేనేజర్ అండ్ ఈటీసీడీ. సో, దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్. ఓకే. అండ్ మనం నోడ్ తీసుకుంటే నోడ్‌లో కూడా ఫస్ట్ క్యూబులేట్ వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్, క్యూప్రాక్సీ అండ్ డోకర్. దీనినే కంటైనర్ ఇంజిన్ అని కాల్ చేస్తుంటాం. సో, దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఇన్ ద నోడ్ లెవెల్. ఇక్కడ చూడండి, పాడ్ ఉంది మనకి. పాడ్. మనం చెప్పుకున్నట్టుగా మనం కుబర్నెటీస్‌లో పాడ్స్ గానీ, డిప్లాయ్‌మెంట్స్ గానీ, సర్వీస్ గానీ, రెప్లికా సెట్ గానీ క్రియేట్ చేస్తాం. బట్ ఈ డయాగ్రామ్‌లో మనకు ఫస్ట్ పాడ్ చూపిస్తుంది. ఓకే. మనం పాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం స్లోగా చూద్దాం. సో, ప్రెజెంట్ ఫోకస్ ఆన్ ద మాస్టర్ కాంపోనెంట్స్. సో, మనకి మాస్టర్‌లో ద ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ ఏపీఐ సర్వర్. ఓకే. సో, ఏపీఐ సర్వర్ యాక్ట్స్ యాస్ ద కమ్యూనికేషన్ హబ్ బిట్వీన్ యూజర్ అండ్ ద క్లస్టర్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనం రేపొద్దున్న పాడ్స్ క్రియేట్ చేయాలనుకుంటాం. లేదంటే డిప్లాయ్‌మెంట్స్ క్రియేట్ చేయాలనుకుంటాం. సో, అప్పుడు మనం ఈ క్యూబ్‌సీటీఎల్ సంథింగ్ కాల్డ్ క్రియేట్ పాడ్ అని, లేపోతే క్రియేట్ డిప్లాయ్‌మెంట్ అని, సో, ఇలా మనం కమాండ్స్ ఇస్తాం. సో, ఎప్పుడైతే నువ్వు కమాండ్స్ ఇస్తావో, ఆ కమాండ్స్ ఫస్ట్ ఏపీఐ సర్వర్‌కి వెళ్తుంది. సో, ఆ ఏపీఐ సర్వర్ యూజర్ ఇచ్చిన రిక్వెస్ట్ కరెక్టా? కాదా? వాలిడ్‌కి రిక్వెస్ట్ ఇచ్చాడా? లేదా? సో, వాలిడ్ రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ అనేది గోయింగ్ టు అప్‌డేట్ ఇన్ ద క్లస్టర్ లెవెల్.
ఆ రిక్వెస్ట్ అంటే ఏంటి? లైక్ పాడ్ క్రియేట్ చేయమంటున్నాడు యూజర్ ఆర్ రెప్లికా సెట్ క్రియేట్ చేయమంటున్నాడు యూజర్. సో, ఈస్ దిస్ వాలిడ్ ఆర్ నాట్? ఏపీఐ సర్వర్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. సో, ఇక్కడ ఏపీఐ సర్వర్ సింపుల్ చెప్పాలంటే యాక్ట్స్ యాస్ ఎ ఎంట్రీ పాయింట్ ఫర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. సో, we are going to interact with the API server with the help of kubectl అండ్ kubectl ద్వారా ఏదైతే నువ్వు రిక్వెస్ట్ ఇచ్చావో ఏపీ సర్వర్ తీసుకొని వాలిడేట్ చేసి అది క్లస్టర్‌లో క్రియేట్ లాగా ప్లాన్ చేస్తది. లేటర్ వి హావ్ ఏ ఈటీసీడీ. ఈటీసీడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తుంది? స్టోర్స్ క్లస్టర్ కాన్ఫిగరేషన్ డేటా. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం kubectl ద్వారా ఈ కమాండ్ ద్వారా మనం ఫర్ ఎగ్జాంపుల్ పాడ్స్ క్రియేట్ చేయమన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెప్లికా సెట్ క్రియేట్ చేయమన్నాం. రెప్లికా సెట్‌లో సపోజ్ నాకు 4 రెప్లికాస్ కావాలని చెప్పుకున్నాను. సో, డిప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయమన్నాం. డిప్లాయ్‌మెంట్‌లో చాలా డీటెయిల్స్ ఇచ్చాము. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనకి ఈటీసీడీలో స్టోర్ అవుతుందనమాట. హెచ్‌సీడీలో స్టోర్ అవుతుంది. దీన్నే మనం డేటాబేస్ టు అవర్ కుబర్నెటీస్ అని గూడా కాల్ చేస్తుంటాం. ఓకే. సో, ఏ కాన్ఫిగరేషన్స్ అయినా సరే ఈటీసీడీలో స్టోర్ అవుతాయి. సో, లేటర్ స్కెడ్యూలర్. యెస్. ఈ స్కెడ్యూలరే ఓకే. సపోజ్ మనకి మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి. మన క్లస్టర్‌లో మల్టిపుల్ నోడ్స్ ఉన్నాయి. సో, ఈ స్కెడ్యూలరే డిసైడ్ చేసి ఓకే. ఏ నోడ్‌లో మన పాడ్ రన్ అవ్వాలి, కొత్త పాడ్ క్రియేట్ అవ్వాలి అనేది స్కెడ్యూల్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. ఎప్పుడైతే నువ్వు kubectl అనే కమాండ్ ద్వారా పాడ్ క్రియేట్ చేయమన్నావో, సో, వెంటనే సపోజ్ ఏ నోడ్ కరెక్టా? బి నోడ్ కరెక్టా? స్కెడ్యూలర్ విల్ డిసైడ్ ఆ నోడ్స్ మీద మనకి పాడ్ అనేది క్రియేట్ అవుతది. లేటర్ కంట్రోలర్ మేనేజర్. ఎగ్జాక్ట్‌లీ. ఎన్‌ష్యూర్ ద డిజైర్డ్ స్టేట్ ఆఫ్ ది క్లస్టర్. సపోజ్ మనం రెప్లికా సెట్ క్రియేట్ చేసాం. రెప్లికా సెట్‌లో మనకి 4 పాడ్స్ కావాలని చెప్పాము. అంటే ఏంటి? ఎప్పుడు కూడా 4 పాడ్స్ అనేది రన్ అవుతూనే ఉండాలి. సపోజ్ ఏదైనా పాడ్ డిలీట్ అయినా ఆర్ స్టాప్ అయినా ఇమ్మీడియేట్‌గా మనకి 4 పాడ్స్ ఉండేలాగా ప్లాన్ చేయాలి. సో, ఈ కంట్రోలర్ మేనేజర్ అనేది మన క్లస్టర్‌లో, మన నోడ్స్‌లో సో, యూజర్ అనేవాడు 4 పాడ్స్ క్రియేట్ చేశాడు. ఓకే. సడెన్‌గా ఒక పాడ్ డిలీట్ అయిపోయింది. నౌ 3 ఉన్నాయి. కానీ యూజర్ డిజైర్డ్ స్టేట్ ఏంటి? 4. ఇమ్మీడియేట్‌లీ ఇట్ విల్ క్రియేట్ 4. సో, దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కంట్రోలర్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. బేస్డ్ అపాన్ ద యూజర్ డిజైర్డ్ స్టేట్. సో, కంట్రోల్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. So, like this, these are the 4 components in the Kubernetes: API server, etcd, scheduler, controller manager. Now, node components. సో, ఇక్కడ చూస్తే మనం వర్కర్ నోడ్స్ అని కాల్ చేస్తామని చెప్పాం కదా! సో, బేసికల్‌గా మనకి వర్కర్ నోడ్స్‌లోని అన్ని అప్లికేషన్స్ ఆర్ అన్ని వర్క్ లోడ్స్ అనేది మనకి నోడ్ కాంపోనెంట్స్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, మాస్టర్ అనేది ఓన్లీ డైరెక్షన్స్ ఇవ్వడానికి మాత్రమే. హే! పాడ్ క్రియేట్ అవ్వు, రెప్లికా సెట్ క్రియేట్ అవ్వు, లేకపోతే డిప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వు, ఇలా వర్క్స్ మాత్రం అసైన్ చేసిద్ది. సో, ఏ వర్క్ అయినా సరే మనకి నోడ్స్‌లోనే రన్ అవుతాయన్నమాట. బట్ నౌ ఈ నోడ్స్‌లో గూడా మనకి డిఫరెంట్ మేజర్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసి క్యూబ్లెట్. బేసికల్‌గా క్యూబ్లెట్ అనే కాంపోనెంట్ మనకు ప్రతి నోడ్‌లో గూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లస్టర్‌లో 10 ఉన్నా, 100 ఉన్నా ప్రతి నోడ్‌లో గూడా క్యూబ్లెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. బేసికల్‌గా క్యూబ్లెట్ ఏం చేస్తుంది అంటే ఎన్‌ష్యూర్ ద కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ద నోడ్. ఈ క్యూబ్లెటే మన నోడ్స్‌లో పాడ్స్ అన్నీ ప్రాపర్‌గా రన్ అవుతున్నాయా లేదా? ఆర్ కంటైనర్స్ అన్నీ ప్రాపర్‌గా రన్ అవుతున్నాయా లేదా? యాస్ పర్ ద కంట్రోల్ ప్లేన్ ఇన్‌స్ట్రక్షన్స్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. సో, యూజర్ అనేవాడు కంట్రోల్ ప్లేన్ ద్వారా పాడ్స్ క్రియేట్ అవ్వాలని చెప్పాడు. ఓకే. కానీ నోడ్స్‌లో యాక్చువల్‌గా ఎవరు చూసుకుంటారు అంటే క్యూబ్లెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. సో, లేటర్ వి హావ్ సంథింగ్ కాల్డ్ క్యూప్రాక్సీ. సీ హియర్. సో, ఇక్కడ మేనేజెస్ నెట్వర్క్ రూల్స్ ఫర్ కమ్యూనికేషన్ వితిన్ అండ్ ఔట్‌సైడ్ ద క్లస్టర్. సో, ఇక్కడ మనం పాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ పాడ్స్‌లోనే మనకి అప్లికేషన్ ఉంటుందన్నమాట.
మరి ఈ అప్లికేషను బయట వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలి కదా! లైక్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకుంటేనే వి విల్ గెట్ ద బిజినెస్. సో, ఇలా యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఈ పాడ్స్‌లో నెట్వర్క్ అనేది కావాలి. సో, ఈ నెట్వర్క్ యాక్టివిటీస్ మొత్తం కూడా క్యూ ప్రాక్సీ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. ఫైనల్‌గా మనకి మేజర్ కాంపోనెంట్ వచ్చేసి కంటైనర్ రన్ టైమ్. సో, ప్రతి నోడ్‌లో గూడా మనకి కంటైనర్ ఇంజిన్ అనేది ఉండాల్సిందే. ఆ కంటైనర్ ఇంజిన్ ఇది నువ్వు డోకర్ వాడతావా? లేపోతే కంటైనర్ డీ వాడతావా? లేపోతే సిఆర్ఐఓ వాడతావా? ఇట్ డజంట్ మ్యాటర్. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ఇన్‌స్టాల్ ద కంటైనర్ ఇంజిన్ ఆన్ ద నోడ్ లెవెల్. సో, దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్. సో, మనకి కుబర్నెటిస్ మాస్టర్‌లో ఫస్ట్ ఏపీఐ సర్వర్ అండ్ నెక్స్ట్ ఈటీసీడీ అండ్ నెక్స్ట్ scheduler, later controller manager, and coming to the nodes, kubelet, kubeproxy, and a container runtime or container engine. So these are the major components. సో ఖచ్చితంగా మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు. సో టెల్ మీ ద కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్. వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్? హౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్? ఓకే. సో దాట్స్ ఇట్ ఇన్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.